ఇలాగా నాన్న ఇలాగా అదే అక్కడికి రమ్మంటేనేమో అక్కడికి రావు, ఆ ఇంటికి ఈ ఇంటికి రమ్మంటే ఈ ఇంటికి రావు, నన్నే ఇక్కడికి రమ్మంటావు. నానా నానా ఏంది డల్గున్నావు? ఏంది నానా చెప్పు నాన్న, నాకు డల్గునుకున్నావు. ఏం చెప్పాలి? ఇద్దరు కోడళ్ళు నువ్వు మంచిగా కలిసి ఉండాలి. నేను చూడాలి. నానా మేము కలిసే ఉంటాం, ఖచ్చితంగా కలిసే ఉంటాం. మరి చూపిస్తావా? కలిసి ఉండాలి చూపి మంచిగా తొందరపడి లక్షవారం చూపిస్తావా? నానా ఆ మాట నాకు. ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. నీకు చూపెడతా నాన్న, చూపెడతా. వాన లేక అంత వేసిన విత్తనాలు కూడా మురిగిపోయేటట్టున్నాయి. ఏం చేస్తాం రా, పంట చేతికి వస్తుందా రాదా ఏంటిది తెలియదు. మనం దున్నుతిమి విత్తనం పెడితిమి, అది మురిగిపోయా. మరి ఎట్లా రాబాలి, ఎట్లా బతుకుని ఎట్లా చేసుకుంటాం? వాందిరాలు అయిపోయాడు చూడు, ఇద్దరు పిల్లల ముద్దులమ్మ కూడా వస్తాడు. వాందిరాలు అయిపోయాడు, వానికి ఏ బాధ లేదు. ఒక్కదాంతోనే నేను చక్కగా ఉండలేకపోతాను. ఇది ఇద్దరు పిల్లలతో ఎట్లుంటారా నాకు అర్థమైతే. వాడు మన స్టైల్, మన లైఫ్, ఎంజాయ్ లైఫ్. మనమేమో భూములు పత్తులు బాగాలేక మనం వానలు లేక మన బాధ మనం పడితే వాడే ఎంజాయ్ చేస్తాడు. లైఫ్ అంటే వాందిరా వాందిరా లైఫ్ అంటే ఒక్కరు కూడా కష్టం. అంటే ఇద్దరు ముద్దుల మొగుడు. ఏదో మాట్లాడతాను లేరా మరి ఇద్దరు పిల్లల్ని ఆవిడ అనేది ఏం తప్పు లేదు కదా. లేరా మరి ఇద్దరు పిల్లలు లేరా? వానికి ఎన్ని మాటలు అన్నా రోషం లేదు, పౌరుషం లేదు, సైలెంట్గా వెళ్తాడేంద్ర. కృష్ణ అంటే అంతేరా, ఏమన్నాడు. కానీ వీడు మంచోడేరా, మంచోడే. కానీ ఇలాంటి వాళ్ళని కూడా మనం మాటలు అనకూడదు. ఇంకా నుండి ఎవరిని కూడా మాటలతో హింసించద్దు, మనం వ్యతిరేకంగా ఎవరి గురించి కూడా మాట్లాడవద్దు. అంతేనా? అంతే. अरे
ఏమైంది భార్య చేసేవాడిన భార్య చేయబట్టి నేను చచ్చిపోతారా కృష్ణ టార్చర్ భరించలేనురా ఇంట్లో టార్చర్ భరించలేనురా ఇంట్లో ఏమైందన్నా దునుకుతానే అంటాడు అన్న, ఆత్మహత్య చేసుకుంటా అంటాడు అన్న. భార్య టార్చర్ భరించలేను చచ్చిపోదాం అనుకుంటానవా? దా ఇట్రా. చెప్పాను అసలు ఏమైంది? కృష్ణన్న ఏం చేయాలన్నా రోజు ఇంట్లో భార్యతో టార్చర్లన్నా భరించలేక చద్దాం అనుకుంటాను అన్నా. భార్య భర్తల బంధం ఎంత గొప్పది నేను చెప్తాను నీకు. అరే ఒక భార్యతోనే చచ్చిపోతా అంటాను, మరి కృష్ణానికి 2 భార్యలు రా. ఆయన మొత్తం చెప్పలేదా అన్నా? నువ్వు మా ఇంటికి పోదాంపా. సరే అన్న, తీసుకెళ్ళాను, నాకు కూడా పడింది. సరే అన్న. సరే అన్న, సరే నేను తీసుకెళ్తా. ఓకే అన్న, మా ఇంటికి పోదా అన్న? మా ఇంటికి పోదాంపా. జీవితం చాలా గొప్పది. విన్నాడు రాదా? ఏంటండి? ఇలా రా. ఏంటండి? ఇలా రా. రాదా? మల్లేష్ అన్న ఒర్రెలు దుంకుదాని పోతే కాపాడి తీసుకొచ్చిండే. అన్నయ్య ఏమైంది? అన్నా అన్నా ఎందుకే ఇట్లా ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసినావు? నువ్వు చచ్చిపోతే నీ పెళ్ళానికి దిక్కేవలే. భార్య భర్తలు అన్నప్పుడు లొల్లులు ఉంటాయి అన్న, సహజం. అందరికి ఇంటింటికి మట్టి పొయ్యిలే ఉంటాయి, బంగారు పొయ్యిలు ఉండేవి అన్న. కావడానికి ఎందుకు పోయినవి? అంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకునేవి అన్న? అన్నా జీవితము ఒకేసారి వస్తుంది అన్న. భార్య భర్తల గొడవలు అద్దంలో నీడ లాంటివి. ఇప్పటికీ అందరి ఇళ్ళలు ఉన్నాయి అన్న. మేమిద్దరం గొడవ పడతలేమా? అవునే, మనం గొడవ పడతలేమా? మళ్ళీ కలిసిమెలిసి ఉంటాన్నాం కదా. అదే భార్య భర్తలు అంటే. పాలు నీడలాగా ఉండాలి. ఇదేందా అన్న? సరే చెల్లమ్మ, ఇక్కడి నుంచి నేను వచ్చిన ఉంటా చెల్లమ్మ. ఇటువంటి పిచ్చి పనులు చేయకు. పిచ్చి పనులు చేయ చెల్లమ్మ. ఏమే పోయి మీ అన్నయ్యకు చాయ్ తీసుకుంటా. సరేనండి. ఇగో నీళ్ళు కూడా తీసుకుంటా. సరేనండి. రాదా? చెప్పండి. ఏమైంది? చిన్న పోయి నువ్వు వెళ్ళాలి కదా చిన్నింటికి. నువ్వు చిన్నింటికా? చిన్నింటికి ఏంది? 3 రోజులు అటు 3 రోజులు ఇటు. నేనే కానీ చిన్నిళ్ళు అంటే నువ్వు చిన్నిళ్ళు ఏంది? నాకేం తెలియదు. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావే, ఏం ఎరగనట్టు. అవునే, 3 రోజులు ఇక్కడ, 3 రోజులు అక్కడ. 1 రోజు మాత్రమే మా ఇంటికాడ మా నాన్న దగ్గర సంతోషంగా ఉంటాను. నీ దగ్గర సుఖం ఉందా? దాని దగ్గర సుఖం ఉందా? నన్ను హరిగోస పెడతారు కదా మీరు ఇద్దరు కలిసి. నన్ను హరిగోస పెడతారు మీరు. రేపు పోతానా, నువ్వేం బాధపడకు. ఎన్ని రోజులే? 3 రోజులేగా, అట్టేనే గడిచిపోతాయి. వచ్చేస్తా. రాదా? ఇటు చూడు. సరే నేను వెళ్తా. 3 రోజులు అవుతుంది, వచ్చేస్తా. మళ్ళా నవ్వుకుంటూ పంపించవే.
రాదా నవ్వడానికి ఏముంది, వెళ్ళిరాపో ఇంకే. నవ్వుకుంటా పంపించవే. వెళ్ళండి. రైట్ వెళ్ళా. రాదా బయలుదేరుతున్నా. ఏంది నేను బయలుదేరుతా అని చెప్తా అంటే కూడా బాధపడకి. 3 రోజులు వెళ్ళండి. సంతోషంగా పంపిస్తానవా లేకపోతే బాధగా పంపిస్తానవా? వెళ్ళండి, పాపం ఇప్పుడు చూస్తారు. వెళ్ళండి. అవునే, నువ్వు ఎదురు చూడవా నా కోసం? ఆ? అలా చూస్తాను. సరే నేను బయలుదేరుతాను. ఆ? వెళ్ళండి. రుక్కు, రుక్మిణి వచ్చారా? రుక్కు, ఎలా ఉన్నది? బానే ఉన్నా. చూసుకోండి జాలదా? ఎంతసేపు చూస్తారా? అటు సరిపోవట్లేదా? అది కాదే, నేను మామూలుగానే చూస్తాననే. చాలు చాలులే, నాకు తెలుసు. ఎప్పుడు తిన్నావో ఏమో, రా తిందు. రుక్కు, రుక్కు, ఏంటండి? ఇన్ని రోజులైందే నేను చూడక. 3 రోజులే కదండి. నీకు 3 రోజులేనే, నాకు 3 నెలలైనట్టు అనిపిస్తుంది. చాలు చాలు, ఈ మాటలు చెప్పే ఐస్ చేస్తారు. అబ్బా ఇలా ఐజ్ చేయనికి ఏమున్నదే, నిజమే కదా నేను చెప్పేది. ఆపండి ఆపండి, అలాంటి మాటలు మాట్లాడే కొంప ముంచారు. సరే సరే, ఇగో ఆకలి అవుతుంది. చేపల కూర వండానండి. చేపలా? అబ్బా, పావే కడుపు నిండా తిందాంపా. రండి తిందరు. రుక్మిణి, రుక్కు, ఏంటండి? ఇక రా. రేపు ఆదివారం, రేపు నాన్న దగ్గర పోతాను. నాన్న ఇక్కడికి రమ్మని చూడండి. నాన్న రాడే, నేనే వెళ్తా. మళ్ళీ నాన్న కూడా కోపం మీద ఉన్నాడు. తప్పదంటారా? తప్పదే, వెళ్ళొస్తా. ఫోన్ చేయి. తప్పదు. ఫోన్ చేస్తావా? నువ్వేం బాధపడకు, 3 రోజులు అట్టిగా గడిచిపోతాయి. వచ్చేస్తా. జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్తగా ఉండు. టైంకు తిను. సరేనండి. సంతోషంగా పంపు, బాధపడకున్నాను. నవ్వు 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 నవ్వు. సరేనండి, జాగ్రత్తగా వెళ్ళరండి. సరే వెళ్తా. నానా, నానా, అరే వచ్చినా బిడ్డ, వచ్చినావా కొడక? ఎంతసేపు అన్ని కొరదు కాబట్టి 3-4 రోజులు అవుతుంది చూడబట్టి వస్తానంటే రాకపోతే నానా, ఇప్పుడే వచ్చిన. మంచిదా మరి? అందరు బాగున్నారా? మెల్లగా నాన్న, మెల్లగా. అదే అక్కడికి రమ్మంటేనేమో అక్కడికి రావు, ఆ ఇంటికి. ఈ ఇంటికి రమ్మంటే ఈ ఇంటికి రావు, నన్నే ఇక్కడికి రమ్మంటావు. నానా, నానా, ఏంది డల్గున్నావు? ఏంది నానా, చెప్పు నాన్న, నాకు డల్గు అనుకున్నావు. ఏం చెప్పాలి, ఇద్దరు గోడలు నువ్వు మంచిగా కలిసి ఉండాలి. నేను చూడాలి. నానా,
మేము కలిసే ఉంటాం, ఖచ్చితంగా కలిసే ఉంటాం. చూపిస్తావా కలిసి చూపి తొందరపడి చూపిస్తావా నాన్న ఆ మాట నాకు. ఖచ్చితంగా మేము కలిసే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. నీకు చూపెడతా నాన్న, చూపెడతా. నాన్న నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అట్లా చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. చేద్దామా? ఎట్లుంది నాన్న? మంచిగా ఉంది, ముగ్గురు కలిసి ఉండాలి. పోంది నాన్న, పోంది. పెద్ద కోడలి ఫోన్ చేయి. నాకు కన్ను కనపడాయి, కొంచెం నంబర్లు కొట్టి. నేను చెప్పినట్టు చెప్పు నాన్న. కాదా ఇప్పుడు కన్ను తిరిగి కింద పడ్డాడు కదా, చెప్పని రావా నువ్వు? కింద పడ్డాడు, కన్ను తిరిగిన కింద పడ్డాడు, చెప్పని రా నువ్వు, రావే. అయ్యో ఏమైంది? ఎలా జరిగింది? వచ్చేస్తున్నా త్వరగానే వచ్చేస్తున్నా. చిన్న కోడలు మంచిగా చెప్పినట్టు చెప్పు. హలో రుక్మిణి, ఏడు కందిరి కింద పడ్డాడే, ఎవరు లేరు, తీసుకుపోరా చుట్టూరాయని. చెప్పండి, కందిరి కింద పడ్డాడు వీడు. ఎట్లా జరిగింది? మామయ్య వస్తున్నా మామ, ఇప్పుడే వస్తున్నా. జాగ్రత్త మామయ్య, వస్తున్నా. ఓకేనా? ఇప్పుడు చూడు, ఇప్పుడు ఏం జరుగుతుంది చూడు. ఇక నానా నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, ఓకేనా? వాళ్ళు రాగానే అక్కడిని ఆగమని, లోపల రాని వాళ్ళని. మీరు అక్కడ ఆగండి. ఎలా ఉన్నాడు మామయ్య ఆయన? అక్కడ 3 రోజులు, ఇక్కడ 3 రోజులు వాడిని మొత్తం పీక్క తినండి, రాక్షసులు పీక్క తినండి, పీక్క తిని వాడిని నాశనం చేయదు. మీరు ఇద్దరు కలిసి పీక్క తింటే పడిపోయింది అక్కడ. అక్కడ నడుచుకుంటూ పోనీ పోనీ. ఏమైందండి? బాగానే ఉన్నారు కదండి, ఏమైందండి? ఎలానండి? అక్క చేతులు రబ్ చేయి అక్క, ఇట్లా నలువక్క, చలి పెడుతుందంట. లేవండి, మీరా ఎందుకు వచ్చిండ్రే? మాట్లాడుతున్నారండి, నీకే బాగాలేదంటే వచ్చినామండి. లేవండి, అలా మాట్లాడకండి. ఏమైందండి? అలా ఎలా జరిగిందండి? ఎందుకు వచ్చిండ్రే మీరు? ఎందుకు వచ్చిండ్రే? సచ్చిండు బతికిన చూద్దాం వచ్చినానే. ఎందుకండి అలా మాట్లాడుతున్నారు? మరి ఎందుకు వచ్చిండ్రే మీరు? నీ దగ్గర 3 రోజులు, నీ దగ్గర 3 రోజులు రాజీ రంపలు పెడతారు కదా నన్ను. ఏమైందండి? తలనొస్తుందండి. మీ వల్లనే, నాకు మీ వల్లనే. బాధపడకండి, మేము ఇప్పటి నుంచి అయినా కలిసి ఉంటాము. మీరు కలిసి ఉంటారానే? మీరు కలిసి ఉంటారా? కొట్టండి, మీ మీద ఒట్టేసి చెప్తున్నామండి, కలిసే ఉంటామండి. నిజమానే? నిజమండి. సరేండి. సరేనే, మనందరం కలిసే ఉందాం. ఏమంటావే? ఓకేనండి. నువ్వు? ఓకేనండి, కలిసి ఉందామండి. పదండి. మామయ్య, మామయ్య నాన్న, మామయ్య రండి. నాన్న నీ కోడలు ఇద్దరు నీకేదో చెప్తారట, విను. ఏం చెప్తాడు? నాకు చెప్పేది మాట నమ్మాలా నేను? నిజం మామయ్య, నీ కొడుకు మీద ఒట్టు మామయ్య.
నమ్మండి మామయ్య. మనం అందరం ఇప్పటి నుంచి కలిసే ఉందాం మామయ్య. నాన్న వాళ్ళని క్షమించవే, అందరం కలిసి ఉందాం. కలిసి ఉందాం మామయ్య. మామయ్య మనం అందరం కలిసే ఉందాం మామయ్య. అక్క, నువ్వు, నేను, బావ అందరం కలిసే ఉందాం మామయ్య. నువ్వు ఎట్లా నమ్మాలి? నమ్మొచ్చు నన్ను నేను నమ్మచ్చు ఎట్లా నమ్మాలి? మామయ్య. అయ్యో నీ కొడుకు మీద ఒట్టు మామయ్య. ఏమో మరి నమ్మండి నాకు తెలియదు. నాన్న నువ్వు ఎట్లా నమ్మాలి? నాన్న వాళ్ళని క్షమించే, అందరం కలిసే ఉందాం అంటాను కదా, కలిసే ఉందాం, ఒకే ఇంట్లో ఉందామే. సరే మన అందరి ఇష్టం ఇష్టం. సరే సరే మామయ్య. పదండి మామయ్య మన ఇంటికి వెళ్దాం. రా నాన్న, మా ఇంటికి రా, అందరం ఒకటే అందరం కడుందాం. కలిసి ఉందాం మామయ్య. పదండి. రండి. పదండి మామయ్య వెళ్దాం. Come on.